ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఎత్తు ఒకవేళ పెంచితే, ఈ ప్రాజెక్టు అంటే దిగువన ఉన్న కృష్ణా జిల్లాల మీద ఆధారపడిన రాయలసీమ ప్రాంతానికి, నాగార్జున సాగర్ నీటి మీద ఆధారపడిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇయన్నీ మీరొక్కసారి మీ యూట్యూబ్‌లోకెళ్ళి గతంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు? ఇదే దీని మీద. రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీరయి ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి కెలికితే మీకే అర్థమవుద్ది. రచ్చ జరుగుద్దా లేదా అని. వాళ్ళు ఈనాడు చరిత్ర అది. ఈనాడు గొడవ అది. ఆయన పట్టించుకోకుండా దాని మీద చర్చలు లేకుండా ఉన్న డ్రామా ఆడాడు. ఆల్మట్టి డ్రామా అని మట్టి పూసారు అందరికి. ఇప్పుడన్నా చేయాలి. ఇప్పుడు ఆయన మిగిల్చిన ఆహ్, ఇయ్యి ఆయన అంటించిన కుంపటే. ఆ కుంపటం ఆర్పకుండా అలా వదిలేసాడాయన. ఆయన హైటెక్ మీద ఎళ్ళిపోయి ఈట్ల మీద చూద్దాంలే, చేద్దాంలే అందువల్ల ఇవి ముదిరినియి ఇప్పుడు. కనుక ఇప్పుడు మళ్ళీ నువ్వే అధికారంలోకి వచ్చావు కదా! కనీసం ఈ ముదిరిన నీ హయాంలో స్టార్ట్ అయ్యి ముదిరిపోయిన ఆటిల్ని ఎవరి మీదో తోసేసి 5 ఏళ్ళు 14 ఏళ్ళు పరిపాలించింది నువ్వు గాదు. 5 ఏళ్ళు పరిపాలించిన గత ప్రభుత్వం అంటే నవ్వుతారు. 14 ఏళ్ళు నువ్వు 14 ఏళ్ళు పరిపాలించావు. అంతకుముందు నువ్వే పరిపాలించావు. ఇప్పుడు నువ్వే పరిపాలిస్తున్నావు. ఇంకా ఎవరి మీద తోస్తావేటి? నువ్వు ఎంపీ 14 ఏళ్ళు మరి ఆంధ్ర రాష్ట్రానికి? ఆహా! ఆ! అరచేతిలో వైకుంఠం చూపించి డ్రామా జేసావా? ఎన్టీఆర్ బొమ్మ చూపించి డ్రామా జేసావా? నువ్వేం చేసావు? ఓ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లేదు వైజాగ్‌కి. హైదరాబాద్‌లోనే అది కూడా ఆయనది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. దాన్ని కూడా నీ ఖాతాలో వేసుకుంటున్నావు అనుకో అది వేరే విషయం. ఏది ఆహ్, బెజవాడ జంక్షన్ దాని డెవలప్‌మెంట్ చేసావా? లేదు. ఆహ్, వైజాగ్ రైల్వే జోన్ చేసావా? లేదు. ఏ అన్ని పెండింగ్‌లే నీ పీరియడ్‌లో. మళ్ళీ ఇప్పుడేదో అది ఎవరి మీదో తోయటానికి ప్రయత్నిస్తావు ఎందుకు? నువ్వేమి చేయలేదు. ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు ఏ రకమైన చేసిందల్లా ఏంటే విజయవాడ దగ్గర కనకదుర్గం బ్రిడ్జి కట్టినప్పుడు 40 గుళ్ళు కూల్చావు. అదొకటి నువ్వు చేసే గొప్పతనం. 40 గుళ్ళు కూల్చేసేసి అది కూడా బాగా బీజేపీని బీజేపీని మీ సంకలో పెట్టుకుని మరి. బీజేపీని సంకలో పెట్టుకుని మరి 40 గుళ్ళు కూల్చేశారు. దాన్ని బీజేపీ నోరు కూడా మూయించగలిగారు. అది ఆ విషయంలో నీ చాకచక్యం ఆహ్, పగడ్బందీగా డ్రామాలు ఆడగలవు. పగడ్బందీగా మీడియాని మేనేజ్ చేయగలవు. ఎంత అది చేసావు. అంతకు మించి నువ్వు రాష్ట్రానికి చేసింది ఒక్కటి చెప్పండి నాకు. అసలు రాష్ట్రానికి ఆయన 14 ఏళ్ల పీరియడ్ 14 ఇప్పుడు 2 16 ఏళ్ల పీరియడ్‌లో చంద్రబాబు పేరు చెప్పగానే గుర్తొచ్చే పథకం ఒక్కటి చెప్పండి. రామారావు గారు అనగానే గుర్తొచ్చే పథకం రూ. 2 కిలో బియ్యం మున్సబులు తీసేయటం, ఆడవాళ్ళకి సమాన హక్కు, రైతు రుణమాఫీ ఇవి గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అనగానే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, విద్యార్థులకి ఆహ్, రీయింబర్స్‌మెంట్ ఇయన్నీ గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు చెప్పగానే ఒక్క పథకం చెప్పండి. ఈ 14 ఏళ్లలో ఆయన పేరు మీద ఒక్క పథకం ప్రజలకి మేలు చేసిన ఒక్క పథకం చెప్పండి. ఒక్కటి చెప్పండి. హైటెక్స్ నాకైతే గుర్తులేదు. హైటెక్ సిటీ. మీకేమైనా గుర్తుంటే హై చెప్పండి. హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఆయనదెందుకయింది? ఎవరికో పుట్టిన బిడ్డ ఆయనేముంది? ఆయన రియల్ ఎస్టేట్ చేసాడు హైటెక్ సిటీ పునాదేసింది ఎవరు? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి పునాదేసాడు. ఏసినాక సిలికాన్ వ్యాలీలో అప్పుడు భూము. సిలికాన్ వ్యాలీ వాళ్ళు ఇది హైదరాబాద్ దక్కన భూమి. ఇక్కడైతే బాగుంటదని వాళ్ళు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు నువ్వేంటి కిరణ్ కుమార్ రెడ్డిను అందుకునేవాడు. నువ్వేం పునాదేయలా హైటెక్ సిటీకి. హైటెక్ సిటీ పునాదేసి నెల్లూరు నేదుమల్లి జనార్దన్ రెడ్డి. అది ఆయన లేడు. తర్వాత నీకొచ్చింది అధికారం. అవకాశం వచ్చింది కరెక్ట్‌గా. నువ్వేం సృష్టించలేదు. సిలికాన్ వ్యాలీ దేశమంతా బెంగుళూరులో నువ్వున్నావా? గుజరాత్‌లో నువ్వున్నావా? తమిళనాడులో నువ్వున్నావా? ఎవరున్నా ఆ టైంలో ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా అందిపుచ్చుకోవాల్సిన సందర్భం అది. సిలికాన్ వ్యాలీ కొన్ని ప్లేసెస్ డిసైడ్ చేసింది ఇంటర్నేషనల్‌గా. దాంట్లో హైదరాబాద్ ఒకటి. కనుక నువ్వు ముఖ్యమంత్రిగా అందుకున్నావు, చేసావు. ఏదో నువ్వు సృష్టించినట్టు మాట్లాడితే ఎందుకు? హైటెక్ సిటీ వల్ల నువ్వు చేసిందేంటంటే హైటెక్ సిటీ, సైబర్ సిటీ అని బ్రహ్మాండంగా వేల కోట్లు నీవు, నీ మనుమగతలు ఏర్పరచుకున్నారు. అంతకన్నా ఏం లేదు.